వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ జేఆర్కే. ఈరోజు ఏపీ ఉమెన్స్ ఈవెంట్ సంబంధించి పోస్ట్ పోన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే మనకి 25వ తేదీ ఈ నెల జరగడం జరిగింది ఈవెంట్స్, అవి వర్షం కారణం చేత పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే గుంటూరులో వాళ్ళది ఎప్పుడైతే టోటల్ అక్కడ అటెండ్ అయినటువంటి పర్సన్స్ వచ్చేసి 180 మెంబర్స్. ఇది అఫీషియల్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 180 వాళ్ళకి సర్టిఫై చేయడం జరిగింది, అలాగే వెరిఫికేషన్ చేయడం జరిగింది. చివరిగా గ్రౌండ్ లేకి ఎంటర్ అయ్యే సమయానికి వాళ్ళకి వర్షం అన్నది పడడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళు ట్రాక్ ను చాలా ఇబ్బందిగా మారడంతో ఈవెంట్స్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా 180 మెంబర్స్ అన్నది ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీ జనవరిలో ఈవెంట్స్ జరిగినప్పుడు అటెండ్ కాకోకుండా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకి అటెండ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్ గా 180 మెంబర్స్. ఇప్పుడు మనకి కేవలం వర్షం కారణం చేత వాళ్ళకి కేవలం ఎక్కువ రోజులు కాదు ఫ్రెండ్స్, 2 డేస్ 2 రోజులు మాత్రమే పోస్ట్ పోన్ జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శుక్రవారం జరగాల్సినవి శనివారం వదిలేసి ఆదివారం జరగబోతున్నాయి ఫ్రెండ్స్ ఈవెంట్స్. ఆదివారం ఆల్రెడీ వీళ్ళకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగడం వల్ల వెరిఫికేషన్ ప్రాబ్లం అయితే ఏముండదు. వెరిఫికేషన్ మొత్తం అయిపోవడం వల్ల హ్యాపీగా వీళ్ళు డైరెక్ట్ గ్రౌండ్ దగ్గర తీసేసుకొని వీళ్ళకి ఈవెంట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మాక్సిమం 10 బిలో లోపలే ఈవెంట్స్ ప్రతి ఒక్కరికి కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక తర్వాత వచ్చే మెయిన్ డౌట్స్ ఏమంటే రిజల్ట్ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు చాలా మంది. రిజల్ట్ ఎప్పుడు ఉంటాయంటే ఆ రిజల్ట్ అన్నది మాక్సిమం మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 జరగాల్సిన ఈవెంట్స్ 27 జరుగుతున్నాయి. దాని తర్వాత వాళ్ళు సర్టిఫై చేసుకోవడానికి ఒక 2 or 3 డేస్ టైం పడుతుంది. ఈలోగా మనకి 30 అయిపోద్ది, అంటే జూలై అయిపోద్ది. జూలై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆగస్ట్లోకి దిగగానే మనకి డైరెక్ట్ ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి మినిమం వాళ్ళకి 1 వీక్ టైం అయినా పడుద్ది. 1 వీక్ టైం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆగస్ట్ 1st వీక్ ఆర్ ఆగస్ట్ 10th ఈ డేట్ లోపల మనకి ఈవెంట్స్ సంబంధించి ఓవరాల్ గా వాళ్ళ అప్డేట్ ఈ 2-3 డేస్ లో చేసేసుకొని రిజల్ట్ అన్నది అవుట్కమ్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రైనింగ్ అయితే ఎక్కువ రోజులు తీసుకోరు. ట్రైనింగ్ మహా అంటే సెప్టెంబర్ లో 1st వీక్ లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ బెటాలియన్ తీసుకున్నట్లయితే ప్రతి బెటాలియన్ లో 600 మెంబర్స్ ట్రైన్ అవ్వడానికి ఓవరాల్ గా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఓవరాల్ గా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ 2000 పోస్టులు అంటే 4 సెంటర్స్ ఇంటూ 600 2000. 4 సెంటర్లో ఏపీఎస్పీ క్యాడర్ వాళ్ళు ట్రైన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక సివిల్ వాళ్ళు అంటావా, వాళ్ళు నియర్లీ 3000 ప్లస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ నియర్లీ చిత్తూరు పడుతుంది. ఇంకా తర్వాత మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ లేదా హాఫ్ మార్క్స్ కానీ మిస్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కి రెడీ అయిపోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఈసారి త్వరగానే వస్తుంది. మాక్సిమం అంటే ఇలా ట్రైనింగ్ పంపించిన తర్వాత 2 or 3 ఇయర్స్ లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారు అంటున్నా. ప్రిపరేషన్ కి సంబంధించి స్ట్రాటజీలు నేను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను. నేను పెట్టే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మీరు చూసినట్లయితే 100% కాకపోయినా మీకు కనీసం 90% అయిన ప్రిపరేషన్ కి నా టిప్స్ యూజ్ అవుతాయని చెప్పి నేను భావిస్తూ మరికొన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.